అలాగే ఒక రోజున ప్రేమాభిషేకం జరుగుతుంది, షూటింగు. మా బావగారు ఉన్నారు, నేను ఉన్నాను, దాసర్ గారు ఉన్నారు, అక్కినేని నాగేశ్వరరావు గారు ఉన్నారు. ఆ రోజున మోహన్ బాబు గారు వస్తున్నారు. వస్తుంటే మేమందరం అన్నాం, నాగేశ్వరరావు గారు కన్ను కొట్టి, మురళి మోహన్ బాబు వస్తున్నాడు, ఒక్కసారి రాగానే అందరూ లేచి నమస్కారం మోహన్ బాబు గారు అని అందామని చెప్పి దాసర్ గారు మేమందరం ప్లాన్ చేసాం. ఆయన వస్తున్నాడు, రాగానే అందరూ లేచి నిలబడి మోహన్ బాబు గారు నమస్కారం 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 అన్నాం. అన్నప్పుడు అయ్యో 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 అన్నాడు ఆయన. అన్న తర్వాత నాగేశ్వరరావు గారు పిలిచి, నిజంగా చెప్పయ్యా మోహన్ బాబు, మేము అందరం పెద్దాళ్ళం అందరం ఇలా లేచి నీకు దండం పెడితే ఏమనుకున్నావయ్యా అన్నాడు. అయ్యా నాగేశ్వరరావు గారు, మీరేం తప్పుగా అనుకోకపోతే నిజం చెప్తానండి అన్నాడు ఆయన. సరే చెప్పు అయ్యా అన్న. నిజంగా నా మనసులో అదే ఉందండి, ఏదో ఒక రోజు నేను వచ్చినప్పుడు మీరు అందరూ లేచి నిలబడి నాకు నమస్కారం పెట్టాలి అని చెప్పాడు ఆయన. అది సాధించాడు కూడా ఆయన. జోకు వేయను, కానీ బావ చెప్పిన దానికి చెప్పక తప్పదు. నేను అదే బావగారు చెప్పినట్టు నాగేశ్వర గారు, అన్నపూర్ణమ్మ గారు అందరూ ఉన్నారు. మా గురువు గారు ఇంతలోపల వచ్చారు. ఏంటి అన్నారు. ఏం లేదు సార్, మీరు వస్తే లేచి నిలబడుతున్నా, నేను వస్తే మీరందరూ లేచి నిలబడాలని కోరిక ఉంది అండి అన్న. ఎవడనగలడు? నాగేశ్వరరావు గారితో, దాసనారాయణరావు గారితో, ఎవరి వల్ల కాదు. ఓహో అలాగా, రౌడీ ముండా కొడుకు నువ్వు అన్నాడు నాగేశ్వరరావు గారు. నన్ను అయిపోయింది. మార్నింగ్ మధ్యాహ్నం నేను మేకప్ వేసుకొని 2 o'clock వస్తున్నాను. వీళ్ళందరూ ఉండి లేచి నిలబడ్డారు. ఏమిటి సార్ నీ మనసులో ఉంది కదా నిలబడమని అని నాగేశ్వరరావు గారు అన్నారు. వాళ్ళ పాదాలకు నమస్కారం చేసి, లేదు సార్ అప్పుడప్పుడు కోరికలు ఉంటాయి, మీరు కూడా లేచి నిలబడాలని అనే చలుక్తిని బావగారు చెప్పారు. సారీ టు ఇంటరప్ట్. అయితే మా బావకి ఏంటంటే ఊరోజునే కోరిక అని చెప్పి దాన్ని ఊరుకోలా. మా గురువు గారు చెప్పినట్టుగా కృషి ఉంది, దీక్ష ఉంది, పట్టుదల ఉంది కాబట్టే మోహన్ బాబు గారు ఈ స్థాయికి వాళ్ళ రోజున ఎదిగాడు. అంటే వీళ్ళన్నీ కూడా పెద్దలు మాకు చెప్పిన మాటలు మేము తూచా తప్పకుండా పాటించాం కాబట్టి ఈ రోజున ఈ స్థితిలో ఉన్నాం. అందుకని మీ అందరికి కూడా మేము చెప్పేది ఒక్కటే, మీరు కూడా గురువు గారు చెప్పిన 3 మాటల్ని మర్చిపోకండి. కృషి, దీక్ష, పట్టుదల ఉంటే మనిషి సాధించలేనిది లేదు. ఎవరైనా సరే మనిషి చూసి ఈర్ష్యపడాలి తప్ప మన చూసి జాలిపడే స్థితిలో మనం దిగజారకూడదు. 3వది, సినిమా వాళ్ళు అంటే అద్దాల మేడల్లో ఉండేవాళ్ళు, అందరూ మనల్ని భూతద్దాల్లో చేస్తారు. ఒక్కరికి ఎవరికైనా కోపం వచ్చి ఒక రాయి ఇసిరి కొడితే మన అద్దాలు పగిలిపోతాయి, మన బతుకులు బజారు పాలవుతాయి. అందుకని జాగ్రత్తగా ఉండని హెచ్చరించిన వ్యక్తి మా గురువు దాసరి నారాయణరావు గారు. ఇవాళ ప్రపంచం అంతా కూడా భారతదేశంలో గారు ప్రపంచంలో ఇప్పటి వరకు 150 సినిమాలకి డైరెక్ట్ చేసిన ఒకే ఒక్క వ్యక్తి ఎవరు అంటే దాసరి నారాయణరావు గారు మాత్రమే. గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డుకి వెళ్ళింది అది. ఆ రికార్డుని దాటం ఎవరి వల్ల కాదు. ఎప్పటికైనా ఆ రికార్డు దాసరి గారి పేరే ఉంటుంది తప్ప ఆ రికార్డుని ఎవరు కూడా అధిగమించలేరు. అయితే ఆయన వరుసలో ఆయన తర్వాత మళ్ళీ ఎవరు సాధించాలి 100 అంటే మళ్ళీ ఆయన శిష్యుడే, ఈ పాలకొల్లు వాస్తవుడే కోడి రామకృష్ణ గారు మళ్ళీ 100 సినిమాలు ఇచ్చిన ఖ్యాతి కూడా ఈ పాలకొల్లుకే దక్కుతుంది. Hi India Glitz viewers. For all the latest movie review, Interviews, latest updates, subscribe IG Telugu. please subscribe to IG Telugu. Please follow IG Telugu. Please subscribe to IG Telugu.